బుడమేరకు వరద ఉధృతి తగ్గుతుంది. అయినా ఇంకా నీటిలోనే లోతట్టు కాలనీలున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీగా ప్రాణ నష్టం జరిగుండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 15కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు రాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బుడమేరుకు వరద ఉధృతి అయితే తగ్గింది, కానీ ఇంకా నీటిలోనే ఈ లోతట్టు కాలనీలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి సహాయక చర్యలను ముమ్మరం చేశారు? ఓకే యామిని, ప్రస్తుతం మనము విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాము. అయితే బుడమేరు ముంపు ప్రాంతాలైన ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ కావచ్చు, ఇతర కాలనీలు కావచ్చు, ఇప్పటికీ ఇంకా ముంపు ప్రాంతాలు ఉన్నాయి. అయితే నీటి ముంపు మటుకు నిన్నటి కంటే ఈ రోజుకు బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా మంత్రులు కావచ్చు, ఇతర స్థానిక అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇతర బోట్ల ద్వారా కూడా ఏదైతే ఇండ్లలో చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చి వాళ్ళకు సహాయక చర్యలు చేపట్టారు. దీంతోపాటు చూసుకుంటే హెలికాప్టర్ల ద్వారా కావచ్చు, డ్రోన్ల ద్వారా కావచ్చు, బాధితులకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ స్టేడియం నుంచి కూడా మొత్తం ఏదైతే బాధిత కుటుంబం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఇట్లా బాధితులను ఆదుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి కూడా కొందరు మంత్రులు కూడా సీఎం ఆదేశాల మేరకు దగ్గరుండి కూడా వాలంటీర్ల ద్వారా ఎక్కడెక్కడికి ఏ మూలకు అయినా సరే ఆహారం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే ఆడ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది. నిన్నటి కంటే కొద్దిగా వరద ముక్క తక్కువ ముక్క. ఇప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సహాయం చేయబోతున్నారు సార్? ఎందుకంటే 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల వల్ల కానీ కృష్ణాలో వచ్చినటువంటి దాదాపు 11,50,000 క్యూసెక్ల వాటర్ కానీ, అట్లాగే బుడమేరు గత పాలకుల నిర్లక్ష్యం కానీ, అలాగే ఓవర్ఫ్లో తెలంగాణలో పడినటువంటి వాటర్ అంతా కూడా బుడమేరులో 30,000 క్యూసెక్ల వాటర్ రావడం కానీ, ఇవంతా కూడా విజయవాడ మరి లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా సింగనగర్ కానీ, అలాగే జక్కంపూడిలో కానీ, వన్ టౌన్ భవానీపురం ఏరియాలో కానీ, అట్లాగే రామలింగేశ్వర నగర్ ఈ ప్రాంతాల్లో దాదాపు 5-6 లక్షల మంది పబ్లిక్ని ఉండే ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 15 అడుగులు కూడా వాటర్ ఫ్లో అయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు చూసిన వెంటనే మరి ఇక్కడే ఉంటూ ఇవన్నీ కూడా నార్మల్ స్థితికి వచ్చే వరకు ఇక్కడి నుంచి మనం పర్యవేక్షించాలని చెప్పి భావించి ఇమ్మీడియట్గా నైట్ దాదాపు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి అక్కడి నుంచి అమిత్ షా గారు కూడా పెద్ద ఎత్తున హెలికాప్టర్స్ కానీ 6 హెలికాప్టర్స్ పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 24 టీమ్స్ రావడం జరిగింది. బోట్స్, అలాగే ఫిషర్మెన్ బోట్స్ ఒక 150 బోట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ, ఇవి కాకుండా హెలికాప్టర్ ద్వారా కూడా ఫుడ్ డ్రాప్ చేయాలి. ఎక్కడైతే బోట్లు వెళ్ళినటువంటి ప్రాంతంలో హెలికాప్టర్ డ్రాప్ చేస్తున్నాం, ట్రాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి అందించడమే కాకుండా ఇలా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయాలని చెప్పి వాటరు, పాలు, అలాగే ఫుడ్ ప్యాకెట్స్ నిన్న ఒక్కరోజే దాదాపు 20 లక్షల పైన ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. అట్లాగే వాటర్ ప్యాకెట్స్ కూడా 10 లక్షల పైన నిన్న వాటర్ అందించాం. ఈరోజు 30 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా ఇప్పుడే మరి ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి పంపించడం జరుగుతుంది. ఫుడ్ ప్యాకెట్స్ కూడా దాదాపు 30 లక్షలు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు, వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మని చెప్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ట్రాక్ చేసి పంపించడం జరుగుతుంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో మరి కొంతమంది దౌర్జన్యంగా మీద పడి తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, అక్కడ కూడా పోలీసుని ఎస్కార్ట్ పెట్టించి ముఖ్యంగా జక్కంపూడి ప్రాంతానికి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే జేసీబీకి ప్రొక్లైనర్ ఎక్కి దాదాపు 4 గంటల సేపు పబ్లిక్కి విషయాలు తెలుసుకుంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్లారు. ఇవాళ అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రతి ఇంటికి కూడా ఫుడ్ అందించమని కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా అంటే సచివాలయ సిబ్బందితో పాటు మొత్తం కూడా మీరు ఏర్పాటు చేస్తారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? దీనికోసమే ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని 3 డివిజన్లు పడింది. 32 డివిజన్లు ప్లస్ 4 రూరల్ ప్రాంతాల్లో మనకి ఎఫెక్ట్ ఉంది. ఆ ప్రాంతాలకి 3 డివిజన్లకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం ఉంది. ఒక మంత్రి గారు కూడా అది పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ప్రతి డివిజన్కి ఒక సీనియర్ అధికారులతో పాటు
ఎమ్మెల్యేలను కూడా మీ 32 + 4 36 ప్రాంతాలకు కూడా సీనియర్ ఎమ్మెల్యేస్ కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా సచివాలయాల వారీగా కూడా మనం ఉన్నటువంటి సిబ్బందే కాకుండా పార్టీ క్యాడర్ కూడా ఇవాళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సీనియర్ నాయకులు అందరూ కూడా అలాగే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతూ టోటల్ అందరికీ కూడా ఇంటింటికి అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 1,20,000 వాటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇప్పుడు ఆల్రెడీ డిస్పాచ్ అయింది. ఇంకొక 1,00,000 పైన ఆల్రెడీ పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇప్పటికి దాదాపు 3.5 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళినాయి. వాటర్ ప్యాకెట్స్ ఇప్పుడు 10 లక్షల దగ్గర వాటర్ ప్యాకెట్స్ కూడా ఈ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ కూడా రీస్టోర్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ కొంత తగ్గుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటాయో అవన్నీ కూడా ఆన్ చేసుకుంటూ ఇప్పుడు 60% వరకు పవర్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ కూడా ఈరోజు దాదాపు అయిపోవచ్చు. మిగిలిన ఏదన్నా రేపు కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పవర్ సప్లై ఉంటుంది. దాంతోపాటు ముందు అంతా కూడా బురద ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ద్వారా మొత్తం కూడా క్లీనింగ్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడమే కాకుండా రిలీఫ్ కూడా కొంత ప్రకటించడం జరుగుతుంది. అయితే మీరు ఇంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయితే వైసీపీ లాంటి వాళ్ళు ఇంకా ప్రభుత్వ సహాయం సరిగ్గా చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఇంకా వాళ్ళకి సరైనటువంటి మనుషులైతే ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇలా మాట్లాడరు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఇది మానవ తప్పిదం అని ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతామంటే ఇంకేం మాట్లాడాలా? వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తే పబ్లిక్ తిరగబడ్డారు. పబ్లిక్ ఏం పీకలోతు నీళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారని చేస్తున్నారు, వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం అంటే నిజంగా ఇలాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన చెప్తూ అన్నాడు బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందట. బుడమేరు గేట్ల కెపాసిటీ ఎంత, వచ్చినటువంటి ఫ్లడ్ ఎంత, ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉంటే ఇవాళ అక్కడ ఉన్న కెపాసిటీ 15,000 లోపే క్యూసెక్లు వస్తుంది. ఇవాళ 30,000 క్యూసెక్లు బుడమేరకు వస్తే దాన్ని గేట్లు ఎత్తుతం వల్ల వచ్చిందని చెప్పి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడినవి. అలాగే 11,50,000 పైన మరి క్యూసెక్ల వాటర్ మన కృష్ణా నుంచి వస్తే, శ్రీశైలం నుంచి వస్తే ఏం చేస్తాను, ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను? ఎప్పుడూ లేదు, అవి మామూలు ఎప్పుడు వస్తూనే ఉండే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. 120 సంవత్సరాల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇంత ఫ్లడ్ వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇవాళ ఇలాంటిది ఎంత వచ్చినా కూడా ఎదుర్కొంటాక మేము ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంగా ఉన్నాం. అన్ని ప్రికాషన్స్, అన్ని రిలీఫ్స్ తీసుకుంటూ శానిటేషన్ కూడా కరెక్ట్ చేసుకుంటూ వాటర్ సప్లై కూడా ఇవాళ దాదాపు 200 ట్రాక్టర్లు వచ్చున్నాయి. ట్రాక్టర్ల ద్వారా కూడా నీళ్లు పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చే వరకు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది మొత్తం చూసుకున్నప్పుడు ప్రజలకు భరోసాగా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అయితే మొత్తం చూసుకుంటే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజలకు సహాయం చేసే విధంగా కూడా చర్యల భాగంగా వాళ్ళు తలమునకలయ్యారు. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పెద్ద ఎత్తున కూడా చూస్తున్నాం మనము. లారీల ద్వారా కూడా వాటర్ ట్యాంకులు కావచ్చు, అతని మంచినీళ్ళు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి బాధిత కుటుంబానికి ఆదుకునే విధంగా కూడా తాము సహాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒకవైపు ముఖ్యమంత్రి కూడా పర్యటన, ఆయన రేపల్లె పర్యటన కావచ్చు, ఏరియల్ సర్వే చేయాల్సి ఉండింది. అయితే హెలికాప్టర్ ఏరియల్ సర్వే వాతావరణ పరిస్థితి అనుకూలంగా చెప్పడంతో ఆయన ఈరోజు ఆ పర్యటన కూడా ఏరియల్ సర్వీస్ కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఇక్కడికే కలెక్టరేట్లో నుంచి కూడా ఆయన మంత్రులతో కావచ్చు, అధికారులతో కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ కూడా బాధిత ప్రభుత్వాన్ని ఆదుకునే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం చూసుకునే మటుకు ఇప్పుడు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.